విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చారు ఈడీ దగ్గర. ఏం జరిగిందనే దాని మీద మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ప్రవీణ్ కలవల అప్డేట్స్ ఇస్తారు. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. సార్, విజయసాయి రెడ్డి గారి విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏం అడిగారు, ఏం చెప్పారు, దాని మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? సార్ యా ఇప్పుడు సరే, ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే విజయసాయి రెడ్డి నుండి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే ఇచ్చారని చెప్పచ్చు సార్. ఎందుకంటే 2019 కంటే ముందు అతని పెట్టుబడులు కొన్ని కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు, 2019 తర్వాత పెట్టుబడులకు సంబంధించి కూడా మధ్యాహ్నం విచారణ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని ఈడీ అధికారులు ఆదేశించడంతో కొన్ని డాక్యుమెంట్స్ కూడా తను సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రోజు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఏంటంటే ఒక కీలకమైనటువంటి అంశం, 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీ లిక్కర్ పాలసీ అనేది హైదరాబాద్ లోనే తన సమక్షంలోనే 3 సార్లు సిట్టింగ్ జరిగింది. అయితే ఇందులో రాజ్ కేశిరెడ్డి అనేటువంటి వ్యక్తే దీనికి అన్నిటికీ కారణం. ఈ పాలసీలో తన యొక్క ప్రమేయం లేదు, కేవలం నా సమక్షంలో జరిగినప్పటికీ కూడా ఈ పాలసీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ ముడుపులకు తనకి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి అంశాన్ని ఈడీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఈడీ అధికారులు అయితే మాత్రం ఈ మనీ లాండరింగ్ కోణం ఉంది. ఎందుకంటే దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా స్కామ్ జరిగింది. ఇది విదేశీ అకౌంట్లకు చాలా అమౌంట్ జమ అయింది, షెల్ కంపెనీలకు బదలాయించారు, డిజిటల్ పేమెంట్స్ కాకోకుండా నగదు రూపంలో ఎందుకు ఈ డబ్బులు వసూలు చేశారనేటువంటి దానిపైన ఎక్కువగా ఈ రోజు ప్రశ్నించడం జరిగింది. మరోసారి నోటీసులు జారీ చేస్తాం, అవసరం అనుకుంటే మరోసారి విచారానికి హాజరు కావాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే విజయసాయి రెడ్డికి చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్. అంటే దీనికి సంబంధించి ఏమన్నా ఆయన కన్ఫెస్ చేసినట్టు తెలుస్తుందా? ఏది మనీ లాండరింగ్ సంబంధించి కానీ, లేకపోతే కొంతమందికి తానే డబ్బులు ఇచ్చానని అప్పుడు చెప్పారు కదా సిట్ విచారణకు హాజరైనప్పుడు, 150 కోట్లంతా మిథున్ రెడ్డికి, ఇంకా కొంతమందికి డబ్బులు ఇప్పించాను అరవిందో వాళ్ళ దగ్గర అక్కడిక్కడ అని చెప్పారు కదా. వాటితో పాటు మనీ లాండరింగ్ సంబంధించి ఏమన్నా కన్ఫెస్ చేసినట్టు ఏమన్నా ఉందా? అవుంది సార్. అయితే ఇప్పటికే దీనిపైన ఈడీ కేవలం మనీ లాండరింగ్, హవాలా, షెల్ కంపెనీల ఏర్పాటు, అక్రమంగా వీళ్ళు ఏ విధంగా నగదు బదిలీ చేశారనేటువంటి అంశానికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిపినప్పుడు ఇతను ఎవరి ద్వారా ఎంత అమౌంట్ ఈ పొలిటికల్ లీడర్స్ అప్పుడు ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు ఇప్పించాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాదాపు అంటే ఈ డిస్టరీలు ద్వారా వాళ్ళకి టెండర్లు వాళ్ళకి అప్పగించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ముడుపులన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. హైదరాబాద్ లోని చాలా సందర్భాలలో ఈ ముడుపులన్నీ కూడా ట్రాన్సాక్షన్ జరిగాయనేటువంటి అంశాన్ని అయితే మాత్రం కన్ఫ్యూజ్ చేశాడు. కానీ ఆ పేర్లు ఎవరు, ఏ కంపెనీల నుంచి వచ్చాయనేటువంటి అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈడీ కూడా ఈ రోజు సుదీర్ఘంగా దాదాపు 7.5 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోసారి విచారణ కూడా హాజరు కావాలి అంటూ కూడా ఇప్పటికే విజయసాయి రెడ్డికి సూచించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు విజయసాయి రెడ్డి గారు ఈ మొత్తం ఈ విచారణలో ఇంకా ఎవరెవరికి బెనిఫిషరీస్ ఎవరు, దీంట్లో అంతిమ లబ్ధిదారు ఎవరు అనే అంశంలో ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే 1 డే గ్యాప్తోనే, అంటే ఇవాళ ఈయన పిలిచి రేపు మిథున్ రెడ్డి గారిని పిలుస్తున్నారు. అంటే ఇది చాలా కీలకమైన విచారణగానే కనిపిస్తుంది. 7:30 గంటలు ఇవాళ ఈయనతో మాట్లాడి ఈయన చెప్పిన దాన్ని బేస్ చేసుకుని రేపు మిథున్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది కదా. సో దాని ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఎట్లా కనపడుతుంది? సార్, ఎందుకంటే మనం ఏపీ లిక్కర్ పాలసీ చూసినా, లిక్కర్ పాలసీ తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏదైతే బ్రాండ్లు అమ్మారో ఆ బ్రాండ్ కి సంబంధించి కూడా కొంత వివాదం ఉంది. ఎందుకంటే ఆ బ్రాండెడ్ కంపెనీల పేర్లు కాకోకుండా నాసిరకం లిక్కర్ కోసం కమిషన్లు తీసుకొని దాదాపు 16 సంస్థల నుంచి 23,000 కోట్లు మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించినట్లు ఇప్పటికే స్థితి తేల్చింది. ఆ అంశాన్ని కూడా విజయసాయి రెడ్డి నుండి కొంత సమాచారాన్ని రాబట్టడం జరిగింది. మరోవైపు ఈ రోజు విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని రేపు మిథున్ రెడ్డిని కూడా విచారణ జరుపుతారు. మిథున్ రెడ్డి విచారణ తర్వాత ఒక 2 రోజులు 2 or 3 days గ్యాప్ ఇచ్చిన తర్వాత మరోసారి విజయసాయి రెడ్డిని కూడా విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువగా ఈ మనీ లాండరింగ్ కొను, హవాలా, మరోవైపు ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ లో అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రస్తుతం ఈడీ అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక రవిచంద్రారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఏమో లోపలికి వెళ్ళారు, లోపలికంటే విచారణ కోసం ఈడీ దీంట్లో ఆఫీస్లోకి వెళ్ళారు. ఇది అనూహ్యంగా వచ్చిన వ్యవహారం ఇది. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్ చూస్తే మీకు ఏమనిపించింది? విజయసాయి రెడ్డి గారి ఈడీ విచారణ మొత్తం సిస్టమ్ని, మొత్తం వ్యవహారాన్ని ఎటు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. మొత్తం మీద వెంకటకృష్ణ గారు నమస్కారం. మీకు
రాజేష్ గారికి అలాగే గఫూర్ గారికి ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే. సో మొత్తం మీద ఒక విచిత్రమైన